వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ ఆఫ్ స్వాతి. ఈరోజైతే నేను మసాలా రోటీ ఎలా చేయాలో చూపించాను ఈ వీడియోలో. చాలా ఈజీ రెసిపీ అండి, చాలా తొందరగా కూడా అవుతుంది ఇది. ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. దీనికోసం అయితే ఒక కప్పు జొన్న పిండి తీసుకున్నాను, అదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువగా శనగపిండి అయితే తీసుకున్నాను నేను. తర్వాత కొద్దిగా జీలకర్ర, వాము, నువ్వులు, తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. మనం తీసుకున్న పిండికి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లో అయితే నేను టమాటాలు మిక్సర్కి వేసుకున్నానండి. ఒక 2 or 3 టమాటాలు తీసుకున్నాను. టమాటాలన్నీ మెత్తగా మిక్సర్కి వేసేసుకొని దీంట్లో వేసి కలిపేసుకోవాలి. టమాటాలు వేయడం వలన టేస్ట్ అయితే చాలా బాగా అవుతుంది, పుల్ల పుల్లగా అవుతుంది అన్నమాట. టమాటాలు అవైలబుల్ లేకపోతే మనము పుల్లటి పెరుగు కూడా తీసుకోవచ్చు. తర్వాత దీనైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తాన్ని పిండి కలిపి పెట్టేసుకోవాలి. లాస్ట్కి ఇలా కొద్దిగా ఆయిల్ కలిపేయాలి. ఆయిల్ చేతిలో వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. పిండి అనేది మనకు కొంచెం మెత్తగా ఉండాలి, చాలా గట్టిగా కలపకూడదు అన్నమాట. ఇలా స్మూత్గా కలిపి పెట్టేసుకోవాలి. తర్వాత కొద్దిగా పిండి తీసుకొని మెత్తగా మనము పిండినంతా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలా స్మూత్గా చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్లనే మనకు రొట్టె అనేది విరగకుండా వస్తుంది. తర్వాత ఇలా కొద్దిగా పొడి పిండి కోసం అయితే నేను బియ్యం పిండిని తీసుకున్నాను. బియ్యం పిండి తీసుకుంటేనే బాగా వస్తాయి మనకు రొట్టెలు. తర్వాత ఇలా కొద్దిగా తట్టేయాలి. మనం పిండిని మెత్తగా కలిపేసుకుంటాం కదా, మనకు చాలా ఇలా ఎక్కువ తట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇలా స్మూత్గా అనేస్తే మనకు రొట్టెలాగా తయారవుతుంది. ఇంతే అండి, రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పెనం పెట్టి ఆ రొట్టెని వేసి కాల్చేసుకోవాలి. ఆయిల్ పెట్టి అయితే కాల్చుకోవాలన్నమాట. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి మనకు తినడానికి. అలా కూడా తినేయచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి. ఇలా 2 వైపులా ఆయిల్ పెట్టి కాల్చేసుకోవాలి. ఇవి మనం చేసి పెడితే ఒక 4 to 5 days వరకు తినేయచ్చు, అలాగే నిల్వ ఉంటాయి మనకు. ఇలా 2 వైపులా బాగా కాల్చేసుకోవాలన్నమాట. తర్వాత మీకు ఇప్పుడు ఇంకొకటి చేసి చూపిస్తాను నేను. ఇలా పొడి పిండి వేసుకొని పిండిని ఇలా చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా నిదానంగా రొట్టెలాగా ఒత్తేసుకోవాలి. ఇలా ఎన్ని రొట్టెలన్నా చేయొచ్చండి మనము, చాలా ఈజీ. మనకు ఎక్కువ హైరాణ కూడా అనిపించదు ఇది చేయడం వలన, చాలా తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ఇలా ఆయిల్ పెట్టి 2 వైపులా కాల్చేసుకోవాలి. అంతే అండి, మసాలా రోటీ అయితే రెడీ అయిపోయింది. దీనికైతే ఏదైనా కర్రీతో అయినా చట్నీతో అయినా బాగుంటాయి ఇవి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మసాలా రోటీ అయితే రెడీ అయిపోయాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.